హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. పార్వతీ పరమేశ్వరుల నివాసం కైలాస పర్వతమని చాలా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాల్లో ఉన్న అనేక పర్వతాలలో ఈ కైలాస పర్వతానికి ఎన్నో విశిష్టతలున్నాయి. సమస్త మానవాళికి అర్థం కాని రహస్యాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఈ వీడియోలో మనం కైలాస పర్వతం యొక్క రహస్యాలు మరియు కైలాస పర్వతాన్ని మానవులు ఇప్పటి వరకు ఎందుకు అధిరోహించలేదనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి. హిందూ మతం ప్రకారం శివుడు పార్వతీ సమేతుడై కైలాస పర్వతంలోనే కొలువై ఉన్నాడని అనేక పురాణ కథలు చెబుతున్నాయి. మొత్తం ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, గంగా నదికి ఉపనది అయిన కర్ణాలి మొదలైన నదులు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. కైలాస పర్వతం 4 వైపులా 4 రూపాల్లో కనిపిస్తూ 4 రంగుల్లో దర్శనమిస్తుంటుంది. హిందూ మతం ప్రకారం శివుడు ఈ కైలాస పర్వత శిఖరంలో నివాసం ఉంటున్నాడు. పార్వతీ సమేతుడై నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటాడు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వత 4 ముఖాలు స్ఫటిక, బంగారం, రూబీ, నీలం రాయితో రూపొందించినట్టుగా తెలుపబడింది. తామర పువ్వు ఆకారంలో ఉన్న ఆ పర్వతం మధ్య ఈ కైలాస పర్వతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా కైలాస పర్వతానికి 4 రూపాలు కూడా ఉన్నాయి. ఒకవైపు సింహం, రెండో వైపు గుర్రం, మూడో వైపు ఏనుగు, 4వ వైపు నెమలిలా ఈ పర్వతం కనిపిస్తుంది. అందులో గుర్రం హాయగ్రీవ రూపంలోనూ, సింహం పార్వతీదేవి వాహనం, నెమలి కుమారస్వామికి వాహనం కాగా ఏనుగు విఘ్నేశ్వరుడికి ప్రతీకగా ఉంటాయి. 4 వైపులా మంచుతో కప్పబడి ఉన్న ఈ పర్వతం పౌర్ణమి నాడు మిలమిలా మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. దీని మొత్తం చుట్టుకొలత 52 కిలోమీటర్లు. ప్రపంచంలో ఇంతవరకు ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించింది లేదు, ఎవరికీ సాధ్యం కాలేదు కూడా. పూర్వం కొంతమంది సాధువులు అధిరోహించేందుకు ప్రయత్నించి మధ్యలోనే అదృశ్యమైపోయారు. 4 మతాల వారు ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే ఈ పర్వత వాలుపై కాలు పెట్టడం మహా పాపమని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. అయితే ఈ మూఢ విశ్వాసాన్ని పోగొట్టేందుకు చైనా ప్రభుత్వం దీనిపై పరిశోధనలు కూడా చేసింది. 2 సార్లు ఈ పర్వతంపైకి పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి కూడా. దాంతో అప్పటి నుంచి ఈ పర్వతం జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడం సైన్స్కి కూడా ఇంతవరకు అంతుపట్టలేదు. యోగ శాస్త్రంలో ఈ పర్వతాన్ని శమస్ర చక్రంగా పేర్కొనడం జరిగింది. మరొక కథనం ప్రకారం పూర్వం రావణాసురుని తల్లి వ్యాధితో బాధపడుతుండగా ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే శివుని దర్శనం కల్పించడానికి రావణుడు తన వీపు మీద ఈ కైలాస పర్వతాన్ని పెట్టుకొని తల్లి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. శివుడు అతని ధైర్యానికి మెచ్చి అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. రావణుడు కూడా ఈ పర్వతాన్ని ముట్టుకోవడం సాధ్యపడలేదు. ఇది మనం చెప్తున్న విషయాలు కాదు, పురాణాలు కూడా ఇవే చెబుతున్నాయి. సో గాయ్స్, మొత్తంగా ఇవి కైలాస పర్వతం గురించిన కొన్ని రహస్యాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.